అంటే ఇక్కడ ప్రాసిక్యూషన్ తరపున దమ్మాలపాటి శ్రీనివాస్ ఆర్గ్యుమెంట్ లో ఒకవేళ డీజీపీ ప్రమేయం లేదు అనే దానికి ఆధారంగా మాట్లాడారా ఏంటి? అందుకే హైకోర్టు చీఫ్ జస్టిస్ అలాంటి వ్యాఖ్యలు చేశారా? ఆ విధంగా మాట్లాడినా నేను చెప్తున్నాను అదే కదా సార్. వాళ్ళ ఆ, వాళ్ళ అత్తయ్య గారు కానీ లేకపోతే వాళ్ళ అమ్మగారు కానీ డీజీపీ గారికి ఇచ్చిన విన్నపం నెక్స్ట్ హెవియస్ కార్పస్ పిటిషన్ మీద ప్రాథమిక అవగాహన డీజీపీ గారికి ఉండదా అంటే ఇట్స్ క్వైట్ రిడిక్యులస్. అవును. ఏ హెబియస్ కెపాసిటీతో కార్పస్, ఐజీ గారి ఆధ్వర్యంలో ఎగ్జాక్ట్లీ. ఇవాళ ఒక స్థితి నడుస్తుంది. హెబియస్ కార్పస్ పిటిషన్ ముఖ్యమంత్రి గారు అయితే ఐజీ మీటింగ్ ఖచ్చితంగా జరగదు డీజీపీ కదా. ఇన్వాల్వ్మెంట్ డీజీపీకి తెలిసి ఉండాల్సిందే. ఇప్పుడు ఐజీ గారితో ఒక సిట్ వేశారు కదా, డీజీపీ గారి అవును, ఇన్వాల్వ్మెంట్ లేదంటే ఎలా ఉంటుంది? అవును. ఎవరు వేసేస్తారు? నేను మీరు వేసేయగలమా? మనం వేయలేం కదా, అది డీజీపీ ప్రమేయం తోటి సిట్ అనేది వస్తుంది. ఇది కొంచెం సిట్. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది అన్న ఆర్గ్యుమెంట్స్ అయితే. ఓవరాల్ గా ఈ సాయికృష్ణ కేసు ఎటువైపు మలుపులు తిరిగే అవకాశం ఉందంటారు ఫైనల్ గా? ఇదంతా బంగాళాఖాతమే. ఉమ్, చిన్నపిల్లలు తప్పడిపోయింటే దొరకట్లేదు. అలాంటిది ఈ ఎక్స్క్యూజెస్ తో మాకు ఇంకా చాలా ఇంకోటి ఎవడో ఉన్నాడు రహస్యంగా ఆయన కూడా పిలిచి విచారించాలని చెప్తున్నారు కదా. ఉమ్, ఉమ్, రోజుకో కొత్త కోణాలు చేస్తారు. ఉమ్, కాలం గడిచిపోద్ది. కార్తీక దీపం సీరియల్ ఇది. ఉమ్, మీకు ఎప్పుడైతే హెవియస్ కార్పస్ పిటిషన్ బిస్కెట్ అన్నారో ఇదంతా ఉమ్, కార్తీక దీపం సీరియల్ అని అర్థం. ఉమ్. ఇప్పుడు తాజాగా ఆ, యూట్యూబర్ అరెస్ట్ విషయము, అతనిపై ఉపా కేసు, దేశద్రోహం కేసు నమోదు చేయడము, ఈ పరిణామాలు కనుక ఈ సీక్వెన్స్ అంటే అతనిపై కేసు నమోదు చేయడం తప్పగా ఉప అనేది నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. బట్ బిఫోర్ దట్ కొన్ని పరిణామాలు జరిగినాయి. ఈ నెల 3వ తేదీన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోటి ఉపా చీఫ్ కలిశారు. ఆయన ఎందుకు? ఏమంటారంటే, కలిసి బయటకు వచ్చి ఆన్ రికార్డ్ మాట్లాడింది, ఆన్ రికార్డ్ చెప్పింది ఏంటంటే ఇదంతా 3 months కి ఒకసారి క్వార్టర్లీ బ్రీఫింగ్ మీటింగ్ అన్నారు అని, అందులో భాగంగా కలిసామంటున్నారు. సో కానీ ఆ తర్వాత ఆయన ఉపా చీఫ్ పవన్ కళ్యాణ్ ఒక నిమిషం, అదే నేను అర్థమైంది, మీరు అడిగే డౌట్ కూడా నాకు అర్థమైంది. వాట్ హీ వాజ్ కన్సర్న్ అనేది. కాదండి, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ అండి. ఆ ఉపా చీఫ్ వచ్చి పంచాయతీరాజ్ శాఖ మంత్రిని కలుస్తాడు. అదే అర్థమైంది, నేను అదే అడగబోతున్నా. అది కూడా ఉంది పాయింట్, నాకు అర్థమైంది మీరు అడగబోయే ప్రశ్న. ఒకటి, ఇక్కడ 2 అనుమానాలు, ఇక్కడ 2 కీలకమైనటువంటి అనుమానాలు. నా పర్సనల్ వెంజెంట్ తీర్చుకోవాలి. ఉపా చీఫ్ వచ్చి నాకు ఏం ఐడియా ఇస్తామని ఐడియాలు తీసుకున్నాడా? అదే కదా, లేకపోతే వాట్ వే హీ వాజ్ కన్సర్న్ టు మీ. ఉన్నారు. అవును, అనితమ్మ గారిని కలవాలి హోంమంత్రిగా, లేదా ముఖ్యమంత్రి గారిని కలవాలి. ఈ పంచాయతీరాజ్ శాఖ మంత్రిని కలవకండి. అదే పంచాయతీరాజ్ శాఖ మంత్రికి ఈ ఉపా చీఫ్ కి సంబంధం ఏంటి? అది కూడా బ్రీఫింగ్ క్వార్టర్లీ బ్రీఫింగ్ మీటింగ్ ఆయనతో చేయాల్సిన అవసరం ఏంటి? పంచాయతీరాజ్ శాఖ కూడా లేకపోతే ఈ ఉపా చీఫ్ పరిధిలో ఉందా ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఏమో మరి, నాకు తెలిసి అప్పుడు లాస్ట్ 24 దాకా ఎలక్షన్స్ ముందు కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు అందరూ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ తో మీటింగ్ పెట్టుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అపోజిషన్ లీడర్ అయిన చంద్రబాబు గారికి కానీ కాకుండా 30,000 మంది ఆడపిల్లలు ఎత్తుకెళ్ళిపోయి శత్రుశదారు అంతా ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇంకే చెప్తున్నట్టుకున్నారు. ఇది ఎక్కడ దరిద్రం అండి, నాకు అర్థం కాదు. అది మన రాష్ట్రంలో ఉన్నావా, ఎక్కడైనా వేరే దేశంలో ఉండి పరిపాలించబడుతున్నావా? అదే కదా. ఇది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు నేను 2 సార్లు గిల్లుకుని చూస్తున్నాను. ఇదేంటండి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపా చీఫ్ రావడం ఏంటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిని కలడం ఏంటి, ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు ప్రతిస్పందన లేకుండా ఉండడం ఏంటి, క్వార్టర్లీ రివ్యూలు ఆయనతో చేస్తారా? మనం అందరూ వెర్రివేగలా కనబడుతున్నాం, లేకపోతే మనం ఏమైనా జడివాళ్ళం అనుకుంటున్నారా? అదే కదా. ఆ తర్వాతే కేసు నమోదైంది. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక డాక్టర్ ఉన్నాడు సార్, అది దగ్గరికి మనం హాస్పిటల్కి వెళ్ళకుండా రోజుకి ఒకసారి ఫోన్ చేసి ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి అంటే ఏవో టాబ్లెట్లు చెప్తూ ఉంటాడు. అలా ఈయనకి వచ్చి నన్ను వ్యక్తిగతంగా అందరూ అటాక్ చేస్తారు, రేట్ చేయాలంటే ఉపశట్టు పెట్టి అందరికి ఉప్మా తినిపించవచ్చు అని చెప్పినట్టుకున్నాడు. మీకు కావాలంటే క్లూ ఇంకోటి అన్నాడు, ఆ నాన్ జర్నలిస్ట్ ఉన్నాడు కదా, కుల ప్రాతిపదిక జర్నలిస్ట్ అయినాడు, డబ్బల ఛానల్లో కూర్చొని ముందు రోజు ఇదే ఇంటి ఇచ్చాడు. ఒక ఛానల్ కూడా వాళ్ళ కులపాలు అందరినీ పిలిచి డిబేట్లు పెట్టేస్తాడు, ఇంకో ఛానల్ కులపోడు వేరే కులపోడికి సాయం చేసేస్తాడు. ఇదేంటి నాకు అర్థం కావట్లే. రీసెంట్ గా తబెల్ల ఛానల్ లిస్ట్ లో యాడ్ అయింది ఒకటి ఉందిలేండి. ఓవరాల్ గా ఈ ఇష్యూ అలా ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు డీజీపీకి ప్రమేయం లేదని చెప్పడము, ఇప్పుడు ఉపా చీఫ్ వచ్చి డిప్యూటీ సీఎం తో సంబంధం లేని మంత్రిని కలవడము, అసలు ఏంటి, ఎక్కడికి వెళ్తోంది వ్యవస్థ? పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందా, పనిచేస్తుందా లేదా? ప్రశ్నలు అడగండి సార్, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పనివ్వండి. ఆ దిక్కుమాల ఛానల్ ఇచ్చిన క్లూకి
లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంది? గౌరవ చీఫ్ మినిస్టర్ గారి దగ్గర ఉంది. అంతే, ఎగ్జాక్ట్లీ. సో గౌరవ చీఫ్ మినిస్టర్ ఆల్రెడీ చేతులు కడిగేసుకున్నాడు ఈ విషయంలో, నాగరాజు విషయంలోను, సాయి కృష్ణ విషయంలోను, ఇప్పుడు ఈ రావణ విషయంలోను. అవును, తెలుగుదేశం నుంచి ఒక్కడు మాట్లాడట్లేదు, మీరు గమనించండి. అవును. ఈ 2 కేసుల మీద వాళ్ళెవరు మాట్లాడలేదు, ఎంతసేపు ఈ జనసేన వాళ్ళే మాట్లాడుతున్నారు. దారిలో పోయిన కంపని తగిలించుకుని అడ్డమైన చెత్త భరిస్తున్నాడు. ఇక నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు శంఖ దింపించినట్టుగా ఉన్నారు. ఆహా, చంద్రబాబు నాయుడు ఈయన దింపిస్తుంటారా? దింపిస్తుంటారు, లేకపోతే ఈ దరిద్రం అంతా ఎందుకు ఈయన ఎత్తికి? ఉమ్. ఆరిపోయి దీపానికి వెలుగు ఎక్కువని ఇలాంటివన్నీ చెడుగుడు వేసుకుంటుందా? ఎందుకంటే ముఖ్యమంత్రి గారు డీజీపీ గారికి ఇన్వాల్వ్ లేదన్న విషయం పక్క తీద్దాం, కాసేపు ముఖ్యమంత్రి గారి విషయం మాడదాం. ఆయన ఏమన్నాడు? లాండ్ ఆర్డర్ నా దగ్గర ఉంది, శబాష్. రావణ మీద కేసు పెట్టారు, శబాష్. పోలీస్ స్టేషన్ మీద జన సైనికులు దాడి చేస్తుంటే ఏడు చేస్తున్నారు సార్. అవును, దానికైనా చర్యలు తీసుకోవాలి. అవును, పక్కా ఫెయిల్యూర్ అది. చెప్పండి, బాబు మీ వాళ్ళు దాడి చేస్తారు రేటర్ బాబు అని అడగాలి కదా. ఒక్కళ్ళ మీద కూడా కేసు నమోదు కాలేదు, ఏకంగా పోలీస్ స్టేషన్ పైన దాడి చేసింది. పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తే కేసులు ఉండవంటే చెప్పండి, అందరూ రెడీగా ఉంటారు. ఇది ఎక్కడ చోద్యం అంటే నాకు అర్థం కదా. చోద్యం చూస్తారు తెలుగుదేశం వాళ్ళు. అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ వ్యవస్థని, పోలీస్ వ్యవస్థని గాలికి వదిలేశారా, లేక ఈ వ్యవస్థ ఇలాగే ఉంటే, లేకపోతే మొత్తం అంతా మీరు ఇందాక చెప్పినట్టు పవన్ కళ్యాణ్ మెడకి చుట్టేసే ప్రయత్నం జరుగుతుందా? ఇప్పుడు గాలిపటాలు పోటీలు అవుతూ ఉంటాయి సార్ రేమన్ గారు. నేను మీ గాలిపటాన్ని నేను తెగ్గొట్టేశాను. తెగ్గొట్టిన దాంతో అది నా గాలిపటం అని మీకు తెలుసు, తెగ్గొట్టారు. సడన్ గా పవన్ కళ్యాణ్ గడికి దొరికింది అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? గాలిపటం వేసి మీ పత్రాన్ని తెగ్గొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అది ఇందులో ఎవరు క్లెయిమ్ చేయాలి? మనందరం క్లెయిమ్ చేయవలసింది ఏంటి? రెహమాన్ నా గాలిపటం కోసం మీతో తగ్గువాడాలి. కానీ మీరేంటి చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ నువ్వు నా గాలిపటం తెగ్గొట్టడానికి వచ్చావా? అట్లీస్ట్ నేను తెగ్గొట్టిన గాలిపటం అని కూడా చెప్పట్లేదు మీరు. మీకు అర్థమైందా? అవును, అర్థమైంది. ఇందులో ఇంటర్నల్ లాజిక్ అది. గట్టిగా ఏమైనా అనుకోండి, చిన్నపిల్లలు ఏంటి సార్ ఏదో ఆడుకుంటుంటే వదిలేండి అనే పరిస్థితి క్రియేట్ అవుతుంది. ఉపా డైరెక్టర్ ఏంటి, ఈయన కాలడం ఏంటి, ఈయన మాట్లాడటం ఏంటి, రావణ మీద ఉపా చట్టం పెట్టడం ఏంటి, ఇది ఎవడు మాట్లాడు? అవును, హోంమంత్రి స్పందించరు, ముఖ్యమంత్రి గారు స్పందించరు. అది మాట్లాడరు. పోలీస్ స్టేషన్ పై దాడి చేసినా సరే మాట్లాడరు. మనం బలంపురం కదా అక్కడ. హెబియస్ కార్పస్ లాంటి పిటిషన్లు ఏమో వాయిదాలపై వాయిదాలు పడతా ఉంటాయి. ధర్మం 4 పదాల మీద రక్షించబడుతుంది. అదే.